ఈరోజు కూటమి ప్రభుత్వం కుప్పం నియోజకవర్గంలో కొత్త విమానాశ్రయ నిర్మాణం కోసం 1 సంవత్సర కాలంగా భూములను సేకరించే ప్రయత్నం చేస్తుంది. అందులో భాగంగా సుమారు 44 మంది పేద రైతుల యొక్క భూములకు సంబంధించి 160 ఎకరాల భూముల్ని వారి యొక్క ఇష్టానుసారం కాకుండా ప్రభుత్వం వారు బలవంతంగా తీసుకునే పరిస్థితి ఈరోజు చూస్తున్నాము. దీనికి నిదర్శనము ఇటీవల 3 రోజుల క్రితము వెంకటప్ప అనే వ్యక్తి బలవంత మరణం పాల్పడి సూసైడ్ చేసుకున్నారు. ఈయన చావు బతుకుల మధ్య హాస్పిటల్లో ఉన్నారు. ఎందుకంటే పేద రైతు తనకున్నటువంటి భూమిని నమ్ముకొని బతుకుతున్నారు. కాబట్టి అటువంటి పేద రైతుల భూముల్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రభుత్వ వారు బలవంతంగా తీసుకోకూడదు. మీరు చేపట్టినటువంటి కొత్త విమానాశ్రయ నిర్మాణము కాంగ్రెస్ పార్టీ కూడా స్వాగతిస్తుంది. అయితే ప్రభుత్వ భూములను మాత్రమే మీరు విమానాశ్రయ నిర్మాణానికి వాడుకోవాలి, ప్రభుత్వ భూములను మాత్రమే మీరు సేకరించాలని మేము కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాము. ఎట్టి పరిస్థితుల్లో పేదల యొక్క భూముల్ని లాక్కోవద్దు. ఒకవేళ పేదలు వాళ్ళకి నచ్చి భూములు ఇస్తే వారికి దానికి సంబంధించినటువంటి నష్టపరిహారం కల్పిస్తూ వారికి తగు భూములను కూడా ఏర్పాటు చేసే ప్రయత్నం మీరు చేయాలి. మేము కాంగ్రెస్ పార్టీ తరఫున ముఖ్యమంత్రి వర్యుల్ని మరీ విన్నవించుకుంటున్నాము. దయచేసి పేదల భూముల్ని మీరు లాక్కోవద్దండి. ఎట్టి పరిస్థితుల్లో పేదలకు నష్టపరిహారము వారికి చెల్లించిన తర్వాతనే భూములు కూడా తీసుకునే ప్రయత్నం చేయండి అని మేము కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం.